నమస్తే అందరికీ, నేను మీ మధు. ఈరోజు వాతావరణ విషయాల్లోకి వచ్చినట్టయితే నైరుతి బంగాళాఖాతంలో అనుకున్న శ్రీలంకలో కూడా భారీ ఎత్తున వరదలు అయితే వస్తున్నాయన్నమాట. వర్షం కారణంగా ఎంతో మంది నిస్సహాయ స్థితిలో కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ 69 మంది దాకా ప్రాణాలు కోల్పోగా 34 మంది కూడా ఆచూకీ తెలియదు. అందరూ కూడా ఆ వరదలలో కొట్టుకుపోవడం కావచ్చు, అక్కడ ఉన్న రైల్వే వంతెనలు కావచ్చు, అలాగే రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయన్నమాట. అన్ని కూడా మూసేయడం జరిగింది. రావాల్సిన రైలు కూడా ఆపేయడం జరిగింది. ప్రయాణాలు కూడా అన్ని కూడా పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ నైరుతిలో ఉన్న ఈ దిత్వా తుఫాన్ అనేది కూడా భారీ ఎత్తున రావడం చూస్తూనే ఉన్నాం. చాలా మంది కూడా ప్రాణాలకు కూడా ఇంకా అపాయం ఉందని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే శ్రీలంకలో చూసుకున్నట్లయితే భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి. ఆ వరదలకు కూడా చాలా మంది కూడా నిస్సహాయ స్థితిలో కూడా వాళ్ళకి ఫుడ్ దొరకని స్థితిలో కూడా ఉందన్నమాట. అయితే భారత ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయం చేయడం చూస్తూనే ఉన్నాం. సాగర్ బంధు పేరుతో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా మానవతా సాయం అందించి రిలీఫ్ మెటీరియల్, రేషను, రెడీ టు ఈట్ ఫుడ్ అనే సామాగ్రి, అలాగే 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా కొలంబోకి పంపింది ఇండియా. అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో కూడా ఇండియా కొంచెం మెరుగ్గా, చాలా చురుగ్గా కూడా పనిచేస్తుందని చెప్పడం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అక్కడ తుఫాన్ రావడంతో చాలా మంది కూడా ఇల్లు కావచ్చు, వాళ్ళ స్థావరాలు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఫుడ్ తినడానికి కూడా చాలా కూడా ఇబ్బందిగా కలుగుతుందని చెప్పి కూడా ఇండియా కూడా సహాయం చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా 80 మంది దాకా కూడా అక్కడికి పంపించి అక్కడ వరదల్లో కొట్టుకుపోతున్న వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక మంచి స్థావరానికి కూడా వెళ్ళడం, వాళ్ళందరినీ కూడా చేర్చడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే దిత్వా తుఫాన్ మన ఆంధ్రాకు కూడా మళ్ళీ అవకాశం ఉంది. అక్కడికి వచ్చేసరికి నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో నెమ్మదిగా కదులుతున్న దిత్వా తుఫాన్ గడిచిన 6 గంటల్లో 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తుఫాన్ పుదుచ్చేరికి 4 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అంటే కోస్తా తీరం ఎంబడి ఉన్న ఎదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముందుగానే దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే జిల్లాలకు కావచ్చు, ఆ జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలందరికీ కూడా హోంమంత్రి అనిత గారు కూడా ఆదేశాలు జారీ చేశారన్నమాట. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, అక్కడ తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా భారీ వర్షాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఎలాంటిది జరగకుండా, అలాగే అక్కడ ఉన్న పెద్ద పెద్ద హోర్డింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా తొలగించి అక్కడికక్కడ వాళ్ళు కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కటి కూడా గమనించుకుంటా వాళ్ళ ఆస్తి నష్టం జరగకుండా పోలీసులందరికీ కూడా ఆదేశాలు అనేవి జారీ చేయడం కూడా చూస్తున్నాం. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న జిల్లా కలెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ శని ఆదివారాల్లో వచ్చే వరదలకి కావచ్చు, భారీ వానకి, వర్షాలకు కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్రమత్తమై ఉండాలని చెప్పి కూడా హోంమంత్రి అనిత గారు కూడా ఆదేశాలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా వేగంగా కదులుతుంది. దీని ప్రభావంతో 24 గంటల్లోని దక్షిణ కోస్తాలో నెల్లూరు, రాయలసీమ, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మిక వరదలు హెచ్చరిక జారీ చేశారనమాట. అయితే రాయలసీమలో ఉన్న ఈ జిల్లాలు కావచ్చు, ప్రతి ఒక్క జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. హోంమంత్రి అనిత గారు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆస్తి నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు. ఈ తుఫాను కూడా శ్రీలంకలో చూసుకున్నట్లయితే భారీ ఎత్తున వరదలు రావడం చూస్తున్నాం. 60 మందికి పైగా చనిపోయారు, 34 మందికి పైగా గల్లంత అయిపోయారు అనమాట. అంటే ఇలాంటిది మన ఇండియాలో కూడా జరగకూడదు, మన ఆంధ్రాలో కూడా జరగకూడదు అని చెప్పి హోంమంత్రి అనిత గారు ముందుగానే చర్యలు తీసుకున్నారు. అలాగే కంట్రోల్ రూమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరికను జారీ చేశారనమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఈ తుఫాన్లన్నీ కూడా భారీ ఎత్తున వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకోవాలి. అలాగే పంట నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ తుఫాన్ భారీ ఎత్తున వస్తే, వర్షాలు కూడా భారీ ఎత్తున కురిస్తే పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తమై చర్యలు తీసుకొని ముందుగానే అందరూ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది ఉంటుందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అలాగే ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.